హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్రాకి సీక్వెల్ వస్తుందా, లేదా ఇంద్రా కాంబినేషన్ రిపీట్ అవ్వబోతుందా? ఇటీవల ఇంద్రా సినిమాకి సంబంధించిన సెలబ్రేషన్స్లో నిర్మాత అశ్విని దత్ చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంటి? కాశీ బ్యాక్డ్రాప్తో ఇంద్ర అప్పట్లో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనాత్మకమైన హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ కాశీ బ్యాక్డ్రాప్తో కల్కి సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. సో చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మరోసారి మా కాంబినేషన్ రిపీట్ అవుతుందని అశ్విని దత్ చెప్పారు. దీని సారాంశం ఏ విధంగా ఉండబోతుంది? ఈ అంశంపైన విశ్లేషణని మనం సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారితో డిస్కస్ చేద్దాం. ప్రభు గారు నమస్కారం. నమస్తే. అశ్విని దత్ గారు అనగానే ఒక మెగా ప్రొడ్యూసర్, ఒక స్థాయిలో ఉన్నటువంటి సినిమాలు చేస్తారు. పైగా వీళ్ళిద్దరు కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి, అశ్విని దత్ మొత్తం ఊపేసినటువంటి సినిమాలు వచ్చినాయి. సో ఇప్పుడు ఆయన ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంద్ర సెలబ్రేషన్స్ భాగంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి, మా కాంబినేషన్ వస్తుందా అంటున్నారు. చాలామందిలో ఏంటంటే యాంగ్జైటీ, ఇంద్రాకి ఏమైనా సీక్వెల్ ప్లాన్ చేస్తారా, లేదంటే ఇంద్ర పేరును ఉపయోగించుకుని ఇంకొక సినిమా, ఎందుకంటే స్టోరీ అది ఉండకపోవచ్చు బట్ మార్చొచ్చు అలాగా, లేదా పూర్తిగా ఒక రిఫ్రెష్డ్ మూవీని స్టార్ట్ చేయబోతారా? ఇప్పుడు అసలు అంత స్పేస్ ఉందా? ఆయన బిజీ కానీ ఈయన బిజీ కానీ ఏంటి అసలు ఇన్సైడ్ టాక్? యాక్చువల్లీ ఇట్ వాజ్ అన్ ఇమోషనల్ మూమెంట్. ఇంద్రా అనేటువంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినటువంటి సందర్భంగా ఇంట్లో జరిగినట్టు ఒక చిన్న గెట్ టుగెదర్ మీట్ అది. ఆ గెట్ టుగెదర్ మీట్లో ఆయన చిరంజీవి గారు వాళ్ళందరినీ పిలిచి సన్మానించడం, బి గోపాల్ గారిని, డైరెక్టర్ బి గోపాల్ గారిని, రైటర్స్ పర్చూరి బ్రదర్స్ని, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారిని, వీళ్ళందరినీ పిలిచి ఆనాటి మూమెంట్స్ని వాటిని ఎంజాయ్ చేసుకుంటూ ఆ సినిమాకి సంబంధించిన కొన్ని మూమెంట్స్ని రికలెక్ట్ చేసుకుంటూ బిహైండ్ ద సీన్స్ ఒక చిన్న నాస్టాలజికల్ మూమెంట్ అనమాట. ఆ నాస్టాలజికల్ మూమెంట్లో చిరంజీవి గారికి కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటే ఆయన వారించిన విధానం, అశ్విని దత్ గారు యాక్చువల్గా ఆయనకంటే పెద్ద అయినా దీంట్లో కూడాను అనుభవంలో కూడా ఇట్లు పెద్ద అయినా, బట్ ఒక ఇమోషనల్ ఇదిలో ఆయన కాళ్ళకు నమస్కరిస్తుంటే ఈయన దాన్ని వారిస్తూ చాలా అపరాధంగా ఫీల్ అయ్యాడు చిరంజీవి గారు. ఆయన అంత పెద్ద అయినా అదేంటి అని చెప్పేసి అసలు యాక్చువల్గా ఆ ఇది నచ్చదు ఆయనకి. హీ డజంట్ లైక్ ఇట్ మచ్. అంటే అంత పెద్ద ఆయన కూడా ఈయన కంగారు పడిపోయారు చిరంజీవి గారు కూడాను. అంటే ఆయన అసలు ఇదే చేయకుండా అలా లేసి హగ్ చేసుకున్న మూమెంట్ కూడాను ఇట్స్ ఎ వెరీ నైస్ మూమెంట్. ఇక తర్వాత వాళ్ళిద్దరికి చాలా ఇమోషనల్ బాండింగ్, ప్రొడ్యూసర్ గిఫ్ట్ కూడా ఇచ్చారు, పాంచజన్యం. ఎందుకంటే అశ్విని దత్ గారిది సినిమా జీవితం మొత్తం కూడాను 50 years ఆఫ్ దేర్ బ్యానర్లో ఎక్కువగా పెద్ద ఆయన రామారావు గారితో, అతనికి కెరీర్ స్టార్ట్ అయింది రామారావు గారితో. అంతకుముందు ఒక ఓసిత్ కథ చేసినప్పటికీ కూడా రామారావు గారితో జర్నీ చాలా పెద్ద జర్నీ ఆయనకి. ఆ తర్వాత ఇద్దరు టాప్ స్టార్స్తో ఆయన జర్నీ ఎక్కువగా సాగింది. మిగతా అందరి నిర్మాతలతో, అందరు హీరోలతో అద్భుతమైన సినిమాలు తీసినటువంటి ఉన్నప్పటికీ కూడాను ఎక్కువ జర్నీ అనేటువంటిది వీళ్ళిద్దరితో సాగింది, రామారావు గారితో, చిరంజీవి గారితో. అంటే ఆ జనరేషన్ లో ఎన్టీఆర్ గారు, ఈ జనరేషన్ లో చిరంజీవి గారితో జరిగింది అనమాట. హరిబాబుతో, బాలకృష్ణ గారితో అందరితో ఉన్నాయి సినిమాలు, హిట్ సినిమాలు, అందరితో హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా కలిసినటువంటి ఆ రికలెక్షన్స్లో ఇట్ వాజ్ అన్ ఇమోషనల్ మూమెంట్. అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి సినిమా తీస్తాను అనేటువంటి అనౌన్స్ చేయటం అనేటువంటిది కూడా చేశారు. కానీ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో హౌ ఇట్ ఈస్ పాసిబుల్, హౌ ఫార్ ఇట్ ఈజ్ ప్రాక్టికల్లీ పాసిబుల్ అనేటువంటిది మనం ఆలోచించాలి. కానీ అంటే అశ్విని దత్ గారు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు కదా. ఇప్పుడు కల్కి ఎఫెక్ట్ తో బాలీవుడ్ లో ఉన్న అమితాబ్ బచ్చన్ గారు కూడా అశ్విని దత్ గారు 50 ఏళ్ళ నుంచి సినిమాలు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఈయన కాళ్ళ మీద పడిపోవటం అది వాట్ వండర్ఫుల్ మూమెంట్ అది. అయితే చూడాలి ఇప్పుడున్నటువంటి దీంట్లో ఎంతవరకు ఇది పాసిబుల్ అనేటువంటిది. ఎందుకంటే అప్పటి ఇంద్రా తీసినప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు నిర్మాణ ఇది చాలా మారిపోయింది. మంచి కథ దొరికితే ఇది పెద్ద అసాధ్యం ఉంది. 4 సినిమాలు వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినాయి. ఆ రోజుల్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి ఒక అద్భుతం, తర్వాత చూడాలని ఉంది, తర్వాత ఇంద్ర, తర్వాత వచ్చేసి జై చిరంజీవి ఒకటి చిన్న డిసప్పాయింట్ చేసిన తర్వాత ఆ 3 సూపర్ డూపర్ హిట్స్ ఆయన కాంబినేషన్ లో. ఒక అగ్రసేన నిర్మాతల కోటరీ ఉండేది ఆ రోజుల్లో. ఒక అశ్విని దత్ గారు, ఒక దేవివర ప్రసాద్ గారు, కాదు ఈయన కోటరీ చిరంజీవి గారి, దేవివర ప్రసాద్ గారు, అశ్విని దత్ గారు, కెఎస్ రామారావు గారు, ఈ విధంగా ఒక పెద్ద కోటరీ ఉండేది అనమాట. వీళ్ళందరూ చిరంజీవి గారికి లాగా ఉండేవాళ్ళు. అల్లు అరవింద్ గారు, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి తాలూకు ఇమేజ్ గార్డ్స్ లాగా చాలా ఇదిగా పనిచేసేవాళ్ళు. ఆ బాండింగ్ ఉంది వాళ్ళ మధ్య. అయితే ఇప్పుడు చూడాలి మరి అందరూ హ్యాపీగా జరిగితే.
కానీ ఇప్పుడు అంటే యాక్చువల్గా ఏంటంటే చిరంజీవి గారు ఈ కుర్ర హీరోలకు అందరికంటే కూడా ఫాస్ట్గా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు ఇప్పుడు. అవును, అదే నేను అడగబోతున్నా. ఎందుకంటే ఆయన వరుసగా ఇప్పుడు వరుసగా 3 సినిమాలు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు పైప్ లైన్ లో ఉన్నాయి. చిరంజీవి గారు అయితే ఆ జోష్ లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. కల్కి ఎఫెక్ట్ తర్వాత ఇప్పుడు కాశీ బ్యాక్ డ్రాప్ లో ఈయన ఏం సినిమా చేసినా కానీ హిట్ అని అనుకుంటారు. అది మరోసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుంది. కల్కి ఎఫెక్ట్ తర్వాత డెఫినెట్ గా ఒక మంచి సినిమాకి ప్లాన్ చేసే అవకాశం ఉండొచ్చు. పైగా కల్కి సినిమా చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ అమితాబ్ బచ్చన్ ని ఈ ఏజ్ లో ప్రజెంట్ చేసినటువంటి విధానం చాలా ఇంప్రెస్ అయ్యారు. కాబట్టి ఇక్కడ ఏజ్ బ్యారియర్స్ లేదా మేకింగ్ లో వచ్చినటువంటి టెక్నాలజీ బ్యారియర్స్ ఇవేవి కూడా అక్కడ పనిచేసే అవకాశాలు లేవు అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ మరొక జగదేక వీరుడు అతిలోక సుందరి అనేటువంటి కళ అభిమానులకు అలానే ఉంది. ఆయన ఒక సినిమా అనగానే ఇంద్రాలా తీస్తారా, చూడాలని ఉందిలా తీస్తారా అని కంటే కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి రేంజ్. ఎందుకంటే ఇప్పుడున్న కాశీ పైన తీసిన కల్కి ఎఫెక్ట్ అంతా కూడా ఒక ఫ్యాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్ళి, సో అలాంటి రిపీట్ జరగడానికి, అలాంటి ఫీట్ మరోసారి రిపీట్ జరగడానికి ఏమన్నా స్కోప్? డెఫినెట్ గా కాంబినేషన్ టు సెట్ అయితే, కథన్ టు సెట్ అయితే ఆ సినిమా మాత్రం గ్రేటెస్ట్ హై ఫీట్ గానే ఉంటుంది. ఎందుకంటే నిర్మాణ పరంగా సునీల్ దత్ గారి సినిమాల తాలూకు మేకింగ్ వాల్యూస్ ఒకనొక సందర్భంలో ఒక విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు ఆయన. సినిమాల్లో విపరీతంగా ఖర్చు పెట్టేసి చాలా లావిష్నెస్, ఆ రిచ్నెస్ కోసం విపరీతంగా ఖర్చు పెట్టేసి నిర్మాణ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విన్ చేస్తున్నాడు సునీల్ దత్ అనేటువంటి ఒక విమర్శను కూడా అందుకున్నాడు. కానీ రిజల్ట్స్ చూసిన తర్వాత అందరూ ఎస్ మరి ఇంత ఖర్చు పెడితే కదా ఆ రిజల్ట్ వచ్చేది అనేటువంటి ఉదాహరణ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఎంత ఒక చాలా కనువిందు అంటాం కదా, అలాంటి కనువిందు అయినటువంటి సినిమా. అప్పట్లో రకంగా పాన్ ఇండియా మూవీ లాంటిది. అంతే. ఆ తర్వాత ఇప్పుడు కనుక మళ్ళీ కాంబినేట్ సెట్ అయితే ఆ మేకింగ్ వాల్యూస్ మాత్రం ఆసారే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు సునీల్ దత్ గారికి ఇంకొక యాడెడ్ వెయిట్ ఏంటంటే ఎక్కువ వచ్చిన ఇద్దరు కూతుర్లు కూడా చిత్ర నిర్మాణ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కల్కి లాంటి సినిమా అల్లుడు కాంబినేషన్ ఈజ్ మచ్ యాడెడ్ విత్ అదర్ కూతురు వీళ్ళు ఎక్కి రావటం, వీళ్ళతో పాటు సినిమా మేకింగ్ వాల్యూస్ పెరిగిన నేపథ్యం, అందులో అద్భుతమైనటువంటి కల్కి అనే 1000 కోట్ల మార్కు దాటినటువంటి సినిమా రావటం, ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్యాక్ట్స్. ఆయనకి జరగాల్సింది అంటే చిన్న ఆరోగ్యం కనుక సహకరించి చేసినట్లయితే ఎనీ వండర్ ఇస్ పాసిబుల్. సో ఆ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే అక్కడ మహానటి, ఇక్కడ చూస్తే కల్కి, చిరంజీవి గారికి సంబంధించి ఇవన్నీ చూస్తే కనుక ఒక పెద్ద సినిమాని ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశాలు. వైజయంతి బ్యానర్ తాలూకు ప్రతిష్ట ఇంకా ఇన్మడింపజేసేటువంటి ఒక సినిమా డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ కనుక సెట్ అయితే, అన్ని కలిసి వస్తే సెట్ అయితే. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది చిరంజీవి గారి కాంబినేషన్ ఏ విధంగా ఉండొచ్చు అశ్విని దత్ గారితో అనేటువంటి విషయంలో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అయితే కల్కి సినిమా చూసిన తర్వాత సినిమా మేకింగ్ విషయంలో అంచనాలు కూడా చాలా వరకు మారాయి, పెరిగిపోయాయి. కాబట్టి ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే ఇంద్రా 2 కాకపోవచ్చు, కానీ అంతకు మించినటువంటి సర్ప్రైజ్ గిఫ్ట్ అభిమానులకి ఖచ్చితంగా ఉంటుంది. ఆ రేంజ్లో ప్లానింగ్ కూడా జరుగుతుంది, మేకింగ్ వాల్యూస్ కూడా ఆ స్థాయిలో ఉంటాయని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.